హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వర్షం పడుతుంది కదా, మా వాళ్ళకి వేడి వేడిగా ఏమైనా తింటే బాగుండు కదా అనిపించిందట. మిర్చి బజ్జీలు వద్దట, ఇంకేదైనా కావాలట వెరైటీగా. సో బ్రెడ్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్తో ఏదైనా చేద్దామా అని చెప్పేసి ఈ బ్రెడ్ స్లైసెస్తో వడలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చేశారా వడలు? నేను ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటాయి, అదిరిపోతాయి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? బ్రెడ్ వడ. మిరపకాయ బజ్జీలు బోండాలు వద్దన్నారు కదా, సరే బ్రెడ్ వడ. దీనికి కావాల్సిన పదార్థాలు 4 బ్రెడ్ స్లైసెస్, ఒక అరకప్పు ఏమో బియ్యం పిండి, 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు బొంబాయి రవ్వ, కొంచెం సరిపడినంత సాల్ట్, ఒక ఆనియన్, ఒక 1/2 స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర, 2 మిర్చి. ఇవంటే దీనికి కావాల్సినవి. వీటితో ఇప్పుడు వడలు చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం కూడా మిక్సీ జార్లో ఇలా తుంపి వేసుకొని వాటిని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకుందాం. చూడండి పౌడర్ ఎలా అయిపోయిందో. అలా నీట్గా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసి కలపాలన్నమాట. ఈ బ్రెడ్తో అండి బోల్డెన్ రకాలు చేసుకోవచ్చు. స్వీట్ ఐటమ్స్, హాట్లో ఇలా వడలని, బోండాలని, అండ్ ఫిష్ ఆర్ చికెన్ ఫ్రైకి పైన కోట్ లాగా అని, ఇలా చాలా ఐటమ్స్లో యూజ్ చేస్తాం కదా. ఈ బ్రెడ్ని బాగా ఉపయోగపడుతుంది మనకి ఇది. బట్ మనం ఏంటంటే వీట్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా బెస్ట్ అండి. పిల్లలకి ఇది కొంచెం మైదా పిండితో చేస్తారు కదా, వీట్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా చక్కగా అందులో వేసేసుకొని ఎలా కలపాలంటే, మన గారెల పిండి ఉంటుంది చూడండి, ఆ కన్సిస్టెన్సీలో కలపాలి. మనకి ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని అందులో వేసుకుంటాం కదా, మనకి ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ కావచ్చు, లేకపోతే మనం వేసుకున్న పెరుగులో వాటర్ కావచ్చు, ఇవన్నీ వేసేటప్పటికి ఇంకా సరిపోదు. అందుకని కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ మనకి గారెల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఎంత బాగుంటాయంటే, మీగడతో ఉన్న కమ్మనైన పెరుగు తీసుకోండి, ఎంత బాగుంటుందో. కమ్మటి పెరుగు తీసుకోండి, చాలా బాగుంటాయి. పుల్లటి పెరుగు అలా వద్దు, బట్ మీగడతో ఉన్న కమ్మటి పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసేసేయకూడదండి. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ గారెలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకేమైనా యాడ్ చేసుకుంటే వాళ్ళ కన్సిస్టెన్సీ అంతా మొత్తం పాడైపోతుందన్నమాట. మనకు వేయాల్సిన ఇంత వేయాలని ఉంటుంది కదా, అంత పాడైపోతాయి. కాబట్టి ఇలా చేయండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి. దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి దాన్ని నీట్గా ఇలాగా ఆ పిండి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు మనకి ముద్ద సాఫ్ట్గా రావాలండి. ముద్ద సాఫ్ట్గా రాలేదనుకోండి ఏమవుతుంది, మనం గారెలు వడలు ఒత్తుకుంటాం కదా, ఆ వడలు ఒత్తేటప్పుడు అవి స్మూత్గా రావు, చుట్టూ అంతా కూడా క్రాక్స్ వచ్చేసి విరిగిపోయినట్లుగా అలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా నీట్గా కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న తర్వాత మన పక్కన కళాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్, మనకి వడలు వేయించడం సరిపడా ఆయిల్ పోసుకొని చక్కగా వడల్ని పక్కన ఒత్తేసుకోండి. ఇలా వడలను ఒత్తేసుకొని గారెల్ని నీట్గా కళాయిలో వేసి వేయించుకోండి. ఎలా వేయించాలంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించండి. జనరల్గా అండి అప్పటికప్పుడు వెరైటీగా గారెల్లాగా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినొచ్చు. ఎంత అండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ వేడివేడిగా తినండి, అద్దిరిపోతాయి అన్నమాట. మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఇట్లా వర్షం పడుతూ ఉంటే మమ్మీ ఏదోటి చేయవా అనేవాళ్ళు. బయట నుంచి తెచ్చే హాట్, స్వీట్ అలాంటివి ఇష్టపడేవాళ్ళు కాదండి. అప్పటికప్పుడు ఇలా చేసేవి చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట. అందుకని ఏదో ఒకటి ఇలా ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడంటే వాళ్ళే రకరకాలు చేసేసుకుంటున్నారండి, మనకే వండి పెడుతున్నారు బ్రహ్మాండంగా. రకరకాలు ఎంజాయ్ చేద్దాం మనం కూడా. ఇప్పటి వరకు మనం చేసి పెట్టాం కదా, ఇప్పటి నుంచి వాళ్ళ వంటకాలు ఎంజాయ్ చేద్దాం. ఇలా వడలన్నీ వేయించేసి పెట్టుకున్న తర్వాత దానిలో టొమాటో కెచప్ కానీ, అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వడలు మా సాంబాకు కూడా బాగా నచ్చాయంటండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి, ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, కీప్ వాచింగ్. బాగున్నాయి, హ్యాపీగా తినొచ్చు.